వెల్కమ్ బ్యాక్. 3 రోజుల పార్లమెంట్ సెషన్లు ఇలా వాయిదాలతో గడిచిపోవడం వల్ల ఎంత ప్రజాధనం వృధా అయిందో తెలిస్తే ఒక్కొక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ 3 రోజులే కాదు, పరిస్థితులు చూస్తుంటే ఈ వర్షాకాల సమావేశాలు మొత్తం ఇలా వేస్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాల్లో 345 కోట్ల రూపాయలు వర్షార్పణం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడు రోజులుగా ఘనత వహించిన మన నేతాశ్రీలంతా నిండు సభల సాక్షిగా చేస్తున్న హంగామా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోంది. వాస్తవానికి 1 గంట పార్లమెంట్ నిర్వహించడానికి అయ్యే ఖర్చెంతో తెలుసా? 1,70,00,000 రూపాయలు. అంటే ఒకరోజు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఈ లెక్కన గడిచిన 3 రోజుల సమావేశాలకు 45 కోట్ల రూపాయలు వాయిదాలకు హరించుకుపోయినట్లే. House stands adjourned to meet again at 12 o'clock. 12 बजे तक. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు సాగనున్నాయి. ఈ మధ్యకాలంలో సెలవులు పోను 23 రోజులు సభ కొనసాగుతుంది. అందులో 3 రోజులు జరిగిన సీన్ చూస్తుంటే ఇక మిగిలిన 20 రోజులు సీన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైపోయింది. నిజానికి ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్నో బిల్లులు చర్చకు రావాల్సి ఉంది. ఇప్పటికే గత సమావేశాల్లో చర్చకు రాకుండా ఇలా సభల ఆందోళనల మధ్య అనాథల్లా మిగిలిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే రాజ్యసభలో 9 బిల్లులు, లోక్సభలో 4 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి తోడు మరో 11 కొత్త బిల్లులు ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం సభ జరిగే 23 రోజుల్లో 24 బిల్లులు చర్చకు వచ్చి గట్టెక్కాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అందులో ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందడం కాదు కదా, కనీసం చర్చకు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 345 కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అయిపోయిందన్నమాట. నేను ఎంతో ఆశలు పెట్టుకుని మొత్తం దేశంలోనే నాలాంటి ఎంపీలు ఫస్ట్ టైం ఎంటర్ అయిన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ పార్లమెంట్లో ఎన్నో చట్టాలు చేయొచ్చు, దేశానికి ఎంతో సేవ చేయొచ్చు, దేశ సంక్షేమం కోసం మనం ఎంతో బాగా చేయొచ్చు అనుకుని వచ్చిన వాడిని ఈ రకమైన ఈ సభ్యుల ప్రవర్తన, ఈ రకంగా ప్లే కార్డ్స్ పట్టుకుని వెళ్ళలోకి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయడం వల్ల ఎంతో డిసిప్లిన్గా ఉన్న బ్యూరోక్రాట్కి నాకు ఈ లోక్సభకి ఎలక్ట్ అయిన తర్వాత ఎంతో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాడిని చాలా నిరుత్సాహపడ్డానండి. ఎందుకంటే లోక్సభ జరగాలంటే 1 నిమిషానికి ఆల్మోస్ట్ 3 లక్షలు, 2.5 లక్షలు నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ప్రజల మీద పడుతుంది. ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇలా పార్లమెంటు సాక్షిగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ఈ వృధాకి ప్రతిపక్షాల ఆందోళనలు ఒక్కటే కారణం కాదు, ప్రభుత్వాల తీరు కూడా దీనికి ఆద్యం పోస్తున్నదే. ఇప్పుడు సభలో జరుగుతోంది ఏమిటో తెలుసా? అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం ఎత్తులు వేస్తోంది. ఈ సమావేశాల మొదటి నుంచి సభలో ఇష్యూ చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తుంటే అధికార పక్షం కూడా పరోక్షంగా అదే కోరుకుంటూ వస్తోంది. అంత విలువైన సభని, ఆ విలువైన కాలాన్ని ఇవాళ దుర్వినియోగం చేసుకుంటాం. సభ జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అనేక మంది ఎంపీలు వాళ్ళ ప్రాంతంలో ఒక సమస్యని సభ దృష్టికి తీసుకురావడానికి బయలుదేరి వస్తారు. ఆ రోజున సభ జరగకపోతే ఆ ఎంపీకి పడి ప్రస్తావించే అవకాశం రాదు. ఇవాళ అందరికీ కూడా ఈ సభ సంబంధించింది. ఏ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను జరగకుండా అడ్డుకుంటాం అనేది ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు అడ్డుపట్టడమే. ఇది చాలా విలువైన సమయం. ఎంతో ఖర్చు అవుతుంది పార్లమెంట్ సమావేశాలకి. అంత ఖర్చు పెట్టి వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే ఆ సభని జరగకుండా అడ్డుకోవడం ఇదేమీ ఇప్పుడప్పుడే పుట్టుకొచ్చిన సంస్కృతి కాదు. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి యూపీఏ వాళ్ళు గొడవ చేస్తున్నారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2G స్కామ్ మీద అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ సభ్యులు కూడా సభను ఇలాగే స్తంభింపజేశారు. వాళ్ళు పవర్లో ఉంటే వీళ్లు అడ్డుకుంటారు, వీళ్లు అధికారంలో ఉంటే వాళ్ళు గొడవ చేస్తారు. అంతేకాని ప్రజా సమస్యల మీద మాత్రం ఎవ్వరూ నోరెత్తరు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. సమస్యలకి పరిష్కారానికి రకరకాల వేదికలు ఉన్నాయి. అండ్ యాజిటేట్ చేయడానికి కూడా పార్లమెంట్ కూడా ఒక వేదికే. బట్ ప్రొటెస్టుల వలన పార్లమెంట్ వాయిదా పడడం, లోక్సభ రాజ్యసభ రెండు కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. దాని కారణంగా చాలా మంది ఇప్పుడు 0 ఓవర్ నోటీసెస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. అండ్ 377 ఇచ్చాము. ఇప్పుడు జరుగుతున్న చట్టసభలు చూసి జనం నవ్వుకుంటున్నారు.
అసలు చట్టసభలు నడవకపోతే నష్టమే ఉందిలే అని నివ్వెరపోయే స్థాయికి ప్రజలు వచ్చేశారు. అంతకన్నా ప్రజల దృష్టిలో ఏం ఉపయోగం లేని వాళ్లుగా చట్టసభల్లో మన గౌరవ సభ్యుల స్థాయి దిగజారిపోయింది. ఎక్కడో అవినీతి జరిగిందని, ఎక్కడో ఎవరికో ఎవరో సాయం చేశారని చట్టసభల్ని స్తంభింపచేస్తున్నారు. ఆ విషయాన్ని సభలోకి వెళ్లడానికి ముందే మీడియా ముందు హోంకరించి మరీ చెబుతున్నారు. అంటే సభలోకి వెళ్లడానికి ముందే సభను వాయిదా వేయించాలని కోరుకుంటున్నారన్నమాట. ఇలా సభను సర్వనాశనం చేయాలనుకునేవారు సభా నియమాలు ఎలా పాటిస్తారు, సభా సమయాన్ని ఎలా సద్వినియోగం చేస్తారు? అసలు ఎక్కడో ఎవరో ప్రజాధనాన్ని పక్కదారులు పట్టించారని చెబుతున్నారు. దాన్నే అవినీతి అని గగ్గోలు పెడుతున్నారు. ఎవరో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరికో అధికారికంగా సాయం చేశారు. ఇది అక్రమం అని గొంతులు చించుకుంటున్న ప్రతిపక్షాలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నది అవినీతి అయితే ఇలా నిండు సభలో ప్రజాధనాన్ని వృధా చేయటం అవినీతి కిందకి రాదా? ప్రజలకు మేలు చేయగలిగిన సత్తా ఉండి ఇలా కోట్ల రూపాయల ప్రజా స్వేదాన్ని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయటం అక్రమం కాదా? మరి దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? ప్రజలు ఏమనుకోవటానికి వాళ్ళకి ఇంకా చేయలేదు కదా. వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వటానికి ఒకసారి ఎలక్షన్ అయిపోయాక, వాళ్ళ ఎంపీలుగా కూర్చున్నాక, ప్రభుత్వాలు ఫామ్ అయ్యాక ఇంక ప్రజలకు అసలు సమస్య లేదు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. మనకి గత 10 సంవత్సరాలు బీజేపీ కూడా ఇలాంటి పనులు చేసింది కదా. పార్లమెంట్లో 10 సంవత్సరాలు వాళ్ళు అడ్డం పడ్డారు, కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అడ్డం పడుతుంది, కరెక్ట్ కాదు. సో ఎవరు తప్పు అని మనం చెప్పాలి. ఇందులో ప్రతిపక్షానికి ఎంత తప్పు ఉందో ప్రభుత్వానికి కూడా అంతే తప్పు ఉంది. అసలు ఇలా సభలో రభస చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఎక్కడో అవినీతి జరిగిందని ఇలా సభలో రచ్చ చేయటం కరెక్టేనా? మీరు మీ వాదనలు చేయటానికి మీడియా ఉంది. ప్రజల ముందుకొచ్చి వాదనలు చేయండి. ఇక అవినీతి వెనుక అసలు దోషుల్ని వెలికి తీయటానికి దర్యాప్తు సంస్థలున్నాయి. అవి కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే. మరి వాటి మీద నమ్మకం లేక ఇలా రాద్ధాంతం చేస్తున్నారా? లేక ఇలా సభలో గొడవ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఈ సంగతి తెలిసి ఇలా విలువైన సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేయటం మాత్రం నిజంగా క్షమార్హం కాని నేరం. దీనికి ప్రతిపక్షాలు, పాలకపక్షం ఇద్దరూ బాధ్యత వహించాల్సిందే. అక్రమం, అన్యాయం, ఇంతలా ప్రజాధనం వృధా అవుతున్నా వీళ్ళనెవరూ ప్రశ్నించరా? అట్లీస్ట్ నిలదీయరా? బ్రేక్ తర్వాత చూద్దాం.